ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి కృప నిండుగా మెండుగా ఉండాలని ఆశీర్వదిస్తూ, డెంగ్యూ ఫీవర్ని తప్పించి ప్రాణం పోసిన సాయి, ఇది నిజంగా అద్భుతమైనటువంటి అనుభవం. అందుకే తమ్నేల్ కూడా అలా పెట్టడం జరిగింది. డెంగ్యూ ఫీవర్ని తప్పించి ప్రాణం పోసిన సాయి. ప్రాణం పోసాను నేను ఆయన. ఇలాగే ఒక భక్తురాలు తన అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినప్పుడు చెప్పిన కథ ఇవన్నీ. ఈ కథలన్నీ అలాగే వస్తున్నాయి. అందరూ కొద్దిమంది అయితే అనుభవాలు చెప్పడానికి వస్తున్నారు. అనుభవాలు సామాన్యంగా లేవు. అందరూ అదే అంటున్నారు, ఇంతంత గొప్ప గొప్ప అనుభవాలు సాయిబాబా ఇస్తున్నాడు, మాకు ఎందుకు ఆలస్యం అవుతోంది అని కొంతమంది అడుగుతున్నారు. అయ్యో, అందరికీ బాబా అనుభవాలు ఇస్తున్నాడు. గుర్తించినప్పుడు మాత్రమే అది అనుభవం అనేది మనకి తెలుస్తుంది. గుర్తించకపోతే అది ఏదో మామూలు రొటీన్గా అయిపోతూ ఉంటుంది. ఇది ముమ్మాటికి సత్యం. అలాగే నా దగ్గరికి ఒక భక్తురాలు వచ్చింది. అమ్మాయి యువతి, 25-26 ఇయర్స్ ఉంది. రెగ్యులర్గా సాయి సర్వస్వం వీక్షిస్తూ ఉంటుందట. రెగ్యులర్గా చూస్తూ ఉంటుంది. ఆమె కొంచెం ఏదో సంథింగ్ ఎగ్జామ్స్లను ఏదో అయ్యి మైండ్ కొంచెం డిస్టర్బ్ అయిందట. డిప్రెషన్ గురయ్యే పరిస్థితులు, డిప్రెషన్లోకి దాదాపుగా వెళ్ళింది. ఆ సమయంలో నిజంగా అద్భుతమైనటువంటి అనుభవం. ఒకరోజు ఆ డిప్రెషన్లోనే అలాగే ఉంటున్న టైంలో మైండ్ కనీసం కాస్త డైవర్ట్ చేద్దాం అని చెప్పి ఫేస్బుక్ చూసింది. ఆ తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేయగానే రికమెండేషన్లో మొట్టమొదటిగా మన సాయి సర్వస్వం వీడియో ఒకటి వచ్చిందట. ఆ వీడియోలో నన్ను చూసి వాయిస్ వినగానే తనకి ఎందుకు రిలాక్స్డ్గా అనిపించి అప్పటి నుంచి వినటం ప్రారంభించింది. విచిత్రంగా డిప్రెషన్లోంచి బయటపడిపోయింది. ఈరోజు కూడా వితౌట్ మెడిసిన్స్ యాక్టివ్గా అయిపోయింది అంత. ఆ సందర్భంలో ఆమె యొక్క తల్లికి అనుకోకుండా డెంగ్యూ ఫీవర్ వచ్చింది. భయంకరం, అకౌంట్ పడిపోవటం, భయంకరంగా అయిపోవటం, చాలా భయంకరం, క్రిటికల్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఐసీయూలో జాయిన్ చేశారు. డాక్టర్స్ బయటకు వచ్చి చెప్పారట 99% హోప్లెస్ అని చెప్పారట. చూడండి, 1% అది మీ అదృష్టం, ఒకవేళ మీరు దైవాన్ని నమ్మేవారైతే మీ దైవమే కాపాడాలి అని వెళ్ళిపోయారట. బోర్మన్ భర్త అంటే తండ్రి ఏడుస్తున్నాడు, అమ్మాయి కూడా ఏడుస్తోంది, చుట్టుపక్కల అందరూ బాధపడుతూ ఉన్నారట. ఆ సమయంలో విచిత్రమైనటువంటి అనుభవం. ఫోన్ చేతిలోనే ఉంది, ఏడుస్తుంది. టింగ్ అని సౌండ్ అయింది. ఏంటని చూస్తే నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో ఏమొచ్చింది? మన సాయి సర్వస్వం ఆ రోజు అప్లోడ్ చేసినటువంటి వీడియో. ఆ వీడియోలో చెప్పుకు రావడం జరిగింది. అంటే తీవ్రమైన సంకట పరిస్థితులు ఉన్నప్పుడు, పరిస్థితి మన చేతుల్లోంచి దాటిపోయినప్పుడు ఈ నామస్మరణ చేసినట్లయితే ఆ సమస్య నుంచి మనం బయటపడతాం సురక్షితంగా అంటూ ఓం ఆపద్బాంధవాయ నమః, ఓం కాలాయ నమః, కాలం హరింప చేయకుండా ఉంటుంది అని అది చెప్పడం జరిగింది. నేను ఆ అమ్మాయి ఆ క్షణంలో అసలు ఆశ్చర్యం అనిపించింది. ఆ టెన్షన్లో నెట్ కనెక్ట్ అయ్యి అలాగే ఉంది. మెసేజ్ చూసుకుంది. ఇంకా కూర్చొని ఆ నైట్ అంతా కూడా నామస్మరణ చేస్తూ ఉందట. విచిత్రమైన అంశం ఏంటంటే ఆ రోజు రాత్రి గడిచిపోయింది. భయంగానే ఉన్నారు. ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్స్ రౌండ్స్కి వచ్చారు. డాక్టర్స్ చూశారు, హడావుడి పడుతున్నారు డాక్టర్స్ అటు ఇటు. 1 గంట అయిన తర్వాత డాక్టర్ వచ్చారు బయటికి. ఆశ్చర్యంగా అతను నవ్వుతూ వీళ్ళ దగ్గరికి వచ్చాడట. సార్ ఎలా ఉంది సార్ అంటే అతను ఆశ్చర్యపోయి, ఏమిటయ్యా ఇది, నిన్న రాత్రి పరిస్థితి ఏంటి, కౌంటర్ ఈ పరిస్థితి ఏంటి? ఇట్స్ ఎ మిరాకిల్, రియల్లీ ఇట్ ఇస్ ఎ మిరాకిల్. మేమైతే తను చనిపోతుంది అనుకున్నాం, ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్, రికవర్ అయిపోయింది, విచిత్రంగా రికవర్ అయింది. మరి మీరు ఏ దేవుడిని కొలుస్తున్నారో ఏం చేశారో కానీ మీ దేవుడు మిమ్మల్ని కాపాడాడు అని చెప్పి వెళ్ళిపోయాట డాక్టర్. నిజంగా ఆమె మరలా ఇంటికి రావడం చాలా తొందరగా కోలుకుంది, తొందరగా స్వస్థురాలైంది, మళ్ళీ స్వస్థత చేకూరింది. దీని మొత్తానికి కారణం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడే, సాయినాథుడే, సాయినాథుడే. ఆ సాయినాథుడి యొక్క ఆలయమే సాయి సర్వస్వం.
సాయి సర్వస్వం. చూడండి, బాబా ఎక్కడో లేడు, షిరిడీలో ఉన్నాడు అన్నమాట ఎంత సత్యమో. అంటే షిరిడీలోనే ఆయన జీవితాన్ని గడిపాడు కాబట్టి షిరిడి సాయి షిరిడీలో ఉన్నాడని ఎలా నానుడిలో అంటామో, సాయి సర్వస్వంలో ముమ్మాటికి సాయి ఉన్నాడన్నది ముమ్మాటికి సత్యం. అట్లా అని వేరే చోట్ల లేడని కాదు. ఆయనే చెప్పాడు, నేను విశ్వమంతా దాగి ఉన్నానురా, ఎక్కడైతే నన్ను మీరు ప్రేమతో భక్తి శ్రద్ధలతో తలుస్తారో పిలుస్తారో అక్కడ నేను ప్రత్యక్షం అవుతాను అన్నాడు. అందుకే మన సాయి సర్వస్వంలో మీ అందరికీ ప్రత్యక్షం అవుతున్నాడు. నా దేహాన్ని ఉపయోగించుకుంటున్నాడు, నా వాక్కు ద్వారా, నా గొంతు ద్వారా ఆయన పలుకుతున్నాడు. ప్రవచనం చెప్పేది బాబా, ప్రవచనం వినేది బాబా, సమస్య చెప్పేది బాబా, సమస్యకు సమాధానం చూపించేది కూడా ఆ సాయే. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.